హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ లూడో గేమ్ ఆడుతున్నాను. ఇది మేము తయారు చేసింది. ఇది ఎలా తయారు చేయాలో నేనే చెప్పాను హరికి. సో తను తయారు చేసింది అనమాట. సేమ్ మన లూడో లాగా బట్ పెద్దది బిజినెస్ గేమ్ యాక్చువల్లీ ఉండేది, ఇక్కడ పోయింది అనమాట. సో అయితే ఇలా తయారు చేసాము. ఈ గేమ్ మేము ఆడుతున్నాం. నావైతే గ్రీన్ కాయిన్స్, అవి బ్లూ కాయిన్స్. కానీ బిజినెస్ గేమ్లో హౌస్ అక్కర్లేదు మనకి. అది లూడోకి ఎందుకు అన్నీ ఇవే ఉంటాయి కదా, లేవా అవి అన్నీ? ఓకే ఓకే. సో మేమైతే ఇక బిజినెస్ గేమ్లో ఉన్న హౌసెస్ అయితే యూజ్ చేస్తాం. ఆ కాయిన్స్ పోయినాయి. మళ్ళీ 6 మీద 6 పడింది ఫస్ట్ టైం. 2 సారీ పడట్లేదు నీవు. నేనే గెలుస్తా అనిపిస్తుంది, ఎందుకంటే హరిది ఇంకొకటిగా చేయనక్కలేదు. నా రెక్కేసిన సగం దూరం కూడా వెళ్ళిపోయింది. నో చీటింగ్ అమ్మా. సో ఇప్పుడు విషయం చెప్పాలి మీకు. యాక్చువల్లీ మా మమ్మీకి మా అక్కతో కానీ ఏదైనా ఆడుతుంటే సో నన్ను ఎక్కువ ఆడలేకపోతుంది, ఎందుకంటే నేను చీటింగ్ చేసేస్తాను. ముందే కాయిన్స్ పక్కన పెట్టేసి డైస్ ఇలా పట్టుకొని ఇట్లా పెట్టేసి చేతికి అలా చీట్ చేసేస్తుంది అనమాట. నన్ను ఆడనిచ్చేవాళ్ళే కాదు. ఓకే అమ్మ సరిగ్గా వేయాలి, గాల్లోకి వేస్తున్నాను. అబ్బా అదిగో పెట్టే 6 అంట. అది సరిగ్గా వేయాలి. 6 మళ్ళీ నాది. బొంగరంలో తిప్పుతున్నావు దాన్ని నువ్వు. ఏం తిప్పుతానే ఉంది బొంగరం లాగా. ఎన్ని ట్రిక్స్ వచ్చినా ఎన్ని చేసినా నేనే గెలుస్తా. అమ్మా ఈ పిల్ల చూడండి బొంగరం మీద తిప్పుతుంది. ఇలా 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 పెట్టి పిల్ల గేమ్ చీట్ చేస్తుంది. అమ్మా 6 పడింది, విత్ నో చీటింగ్ 6 పడింది. ఇప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం చంపేస్తాం. మళ్ళీ 6 మళ్ళీ 6 5
ఎందుకు పెట్టేది మరి గెలిస్తే? బెట్తో ఆడుతుంది. బెట్ ఈజ్ ఇంపార్టెంట్. వీల్స్ పంపించాలి. ఎవరు ఓడిపోతే వాళ్ళు వీల్స్ పంపించాలి. వీల్స్ అనేది ఏదో కాదు, 5 రూపీస్ ప్యాకెట్. ఓడిపోతే ఏదో ఒకటి చేయాలి. సో ఇది కూడా యాడ్ చేయాలి. ఓకే చూద్దాం, నేనే గెలుస్తాను. అదే ఎవరికైనా అదే, ఎవరు ఓడిపోతే వాళ్ళు చేయాలి. ఓకేనా? ఓకే మాకు వాళ్ళు పాపం పృథ్వీ నో 6 పెట్టలేదు నేను, ఇంకా 6 పడింది. నాకు సజెషన్స్ ఇస్తున్నారు, పెట్టుకోండి. ఇంతకుముందు సమ్మర్ టైంలో మాకు ఇదే పని కంటిన్యూస్గా ఇది అంటే సేమ్ అష్టాచెమ్మ లూడో 2 ఈక్వలే. అష్టాచెమ్మ అయితే పెద్ద అష్టాచెమ్మ చిన్న అష్టాచెమ్మ అని ఆడుతూనే ఉండేవాళ్ళం కంటిన్యూస్గా. 5 ఇది 5 అంట. గేమ్ ఆడతాం, మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాం. అన్నీకి ఏంటో 6 మీద 6 పడుతుంది, అన్నీ వేస్తుంది. 6 మీద 6, 6, 5 పడుతుంది. 3 సార్లు 6 పడితే సో అదంతా క్యాన్సిల్ అయిపోతుంది అనుకునే వాళ్ళం. అలా చెప్దామని చూస్తుంటే 6, 6, 5 పడుతుంది. సో మొత్తం మంచిగా ఆడేస్తుంది. చూద్దాం ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారని. ఇదంతా ఆడుతుంటే మా ఋత్వి చూడండి ఏం చేస్తుందో, మొత్తం తీసి అన్నీ చేస్తుంది. సో ఇప్పుడు నేనే చేస్తాను. 6 పడింది, మళ్ళీ వేద్దాం. 5 ఓకే. 6కి నేను ఇక్కడ నుంచి పంపించేస్తున్నా, 5కి ఇక్కడికి వచ్చేస్తాను. నావి 2 పంట అయిపోయినాయి, హరిని కూడా 2 పంట అయిపోయినాయి. ఎవరు గెలుస్తారో చూసేద్దాం. నేనైతే గెలిచేసాను, 5 పడింది. సో 1 2 3 4 5. హరిది ఇంకా ఇక్కడే ఉంది. హరిని పేరు చూడండి, లూజర్ అంట. సో హరిని అయితే ఓడిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చెప్తే హరిని అది చేయాలి. ఏం చేయాలో కమెంట్ చేసేసేయండి, అది హరిని చేపించేద్దాం. బాయ్ గైస్.